సినీ నటుడు రాజీవ్ కనకాలకి పోలీసులు షాక్ ఇచ్చారని హైత్ నగర్ పోలీసులు సినీ నటుడైనటువంటి రాజీవ్ కనకాలకి నోటీసులు ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైత్ నగర్ పోలీసులు రాజీవ్ కనకాలకి ఏ కేసు విషయంలో నోటీసులు ఇచ్చారు, రాజీవ్ కనకాల చేసినటువంటి నేరం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్ ప్రముఖులైనటువంటి రాజీవ్ కనకాలకి పోలీసులు నోటీసులు. టాలీవుడ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హైత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని ఒక వివాదాస్పద ప్లాటు విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్ను విచారణకు హాజరు కావాలని హైత్ నగర్ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. విషయం బయటకు రావడంతో ఈ వ్యవహారంలో రాజీవ్ కనకాల ఈ ప్లాట్ను సినీ నిర్మాత అయినటువంటి గుత్తా విజయ్ చౌదరికి విక్రయించారు. అయితే ఈ ప్లాట్ రాజీవ్ పేరు మీద లేనట్లుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత విజయ్ చౌదరి ఈ ప్లాట్ను డిండి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి 70 లక్షలకు అమ్మారు. ఈ లావాదేవీలలో లేనటువంటి ప్లాట్ను ఉన్నట్టు చూపించి మోసం చేసినట్లుగా బాధితులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ మోసం విషయం బయటికి రావడంతో హైత్ నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో పాటుగా ఇతనికి రాజీవ్ కనకాలకి నోటీసులు జారీ చేయడం జరిగింది. పోలీసులు రాజీవ్ కనకాలకు సాక్షిగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే రాజీవ్ తన ఆరోగ్యం సరిగా లేదని ఆ తర్వాత వస్తానని పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారం మీద లోతుగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. లేని ప్లాట్లను విక్రయించినటువంటి నేపథ్యంలోనే సినీ నటుడైనటువంటి రాజీవ్ కనకాలకి పోలీసులు నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లేని ప్లాట్లను విక్రయించి లక్షల రూపాయలు సంపాదించేటువంటి ప్రయత్నంతోనే సినీ ప్రముఖులు కూడా ఈ స్కామ్లో ఉన్నారని వారి మీద ఆరోపణలు అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. కేసు గురించి రాబోయేటువంటి రోజుల్లో మరింత సమాచారం తెలియనుంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో వచ్చేటువంటి సర్వే నెంబర్ 421లో ఒక ప్లాట్ అయితే ఉంది. ఆ ప్లాట్కి సంబంధించినటువంటి విక్రయ వ్యవహారంలో ఇప్పుడు రాజీవ్ కనకాల కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా, రాజీవ్ కనకాల ఆ సదరు ప్లాట్ని ఒక ప్రొడ్యూసర్ అయినటువంటి గుత్తా విజయ్ చౌదరికి అమ్మినట్లుగా, అతను డిండి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి 70 లక్షల రూపాయలకి అదే ఫ్లాట్ విక్రయించినట్లుగా, తర్వాత తాను మోసపోయాన్ని పోలీసులను ఆశ్రయించినట్టుగా పోలీసులు అసలు ఈ అంశంలో ఏం జరిగిందనే దాని మీద విచారణ జరిపి గుత్తా విజయ్ చౌదరి మీద వాళ్ళు కేసు నమోదు చేసినట్లుగా, అలాగే రాజీవ్ కనకాలని విచారణకి రమ్మని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నేను విచారణకి రాలేను, నా ఆరోగ్యం సహకరించడం లేదు, ప్రస్తుతం నేను నా ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత విచారణకు వస్తాను అంటూ రాజీవ్ కనకాల పోలీసులకు తెలియజేసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక నిజంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో రాజీవ్ కనకాల ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా అనేది స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు మనం ఎదురు చూడక తప్పదు.